హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను హైదరాబాద్ వచ్చింది పెద్దమ్మ తల్లి టెంపుల్కి. సో నేను ఆషాఢంలో పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకోవాలనేసి నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చాను. అందుకనే నేను హైదరాబాద్ వచ్చాను. సో టెంపుల్కి వెళ్తున్నాము. ఇది పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళే దారి అందరికీ తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు చూడండి, లాస్ట్ వరకు చూడండి. గుడంతా వీడియో తీశాను, గుడంతా చూద్దరు. కానీ ఇది అమ్మవారికి పువ్వులు అండ్ గాజులు తీసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ షాప్స్ అన్నీ లైన్గా ఉంటాయి. ఇక్కడ తీసుకుంటున్నాము పువ్వులు అండ్ గాజులు, జాకెట్ ముక్క ఇవన్నీ తీసుకుంటున్నాం అమ్మవారి టెంపుల్ కోసం. ఇది అయిపోయిన తర్వాత చెప్పులు వేరే చోట పెట్టేసి చెప్పులు పెట్టడానికని వెళ్తున్నాము. చెప్పులు ఇక్కడ వేరే చోట చెప్పులు పెట్టేసి టెంపుల్కి దర్శనానికి లైన్లోకి స్టార్ట్ అయ్యాము. దర్శనం లైన్లోకి వెళ్ళాము. దర్శనం లైన్లోకి వెళ్తే ఈరోజు లాస్ట్ సండే, ఆషాఢంలో లాస్ట్ సండే, అస్సలు ఖాళీ ఉండదు. అలానే చాలా గుడి నిండా చాలా జనం ఉన్నారు. కానీ దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది. డెకరేషన్ కూడా ఈరోజు చాలా బాగుంది అమ్మవారిది. ప్రతిరోజు ఇలానే చేస్తారు, కానీ ఈరోజు ఇంకా బాగా చేశారు. నేను ఎప్పుడు చూడలేదు, ఇంత బాగా చేశారు. బోనాలని తెలిసేలాగా బోనాలు కూడా ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. చూడండి, దగ్గరికి వెళ్ళాక ఇంకా బాగా తీస్తాను. ఇంకా చూడండి, డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. మాకు కూడా దర్శనం చాలా బాగా అయింది. జనం అయితే చాలా ఉన్నారు. కానీ దర్శనానికి అయితే ఎప్పుడు సరే పెద్దమ్మ తల్లి గుడిలో ఎంతమంది జనం ఉన్నా చాలా బాగా అవుతుంది. ఇది గుడి అంతా తీసాను వీడియో చూడండి. తర్వాత మాకు దర్శనం అయిపోయింది, కానీ వీడియో తీయడానికి జనం ఎక్కువగా ఉండడం వల్ల వీడియో తీయలేదు. కానీ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాం. ప్రసాదాలు తీసుకుని కూర్చోడానికి అయితే ప్లేస్ అస్సలు లేదు. ఏంటి ఈరోజు జనం ఎక్కువ కదా, కూర్చోడానికే ప్లేస్ లేదు. మొత్తం అంతా నిండిపోయింది. వేరే ఒక చోట కొద్దిసేపు అయితే కూర్చున్నాము. ప్రసాదం అయితే తీసుకున్నాము. అమ్మవారి ప్రసాదం తీసుకోవాలి అనేసి ప్రసాదం అయితే తీసుకున్నాము. ఆ తర్వాత నాగదేవత ఆలయానికి వచ్చాము. అది కూడా పెద్దమ్మ తల్లి గుడి ఎదురుగుంటానే ఉంటుంది. ఆ గుడికి వెళ్ళాము. చూడండి, గుడి లోపల ఇలా ఉంటుంది. పెద్ద పుట్టుండి అమ్మవారి విగ్రహం ఉంటుంది లోపల. ఈ గుడి కూడా చాలా బాగుంటుంది. పెద్దమ్మ తల్లి గుడికి వచ్చిన వాళ్ళందరూ ఈ దర్శనం చేసుకుంటారు. అండ్ కోరికలు తీర్చే చెట్టు అని ఉంటుంది, దాని దగ్గర నిలబెడతారు కాయిన్స్. అదైతే ఈరోజు తీసేసినట్టున్నారు, నాకైతే కనిపించలేదు. ఆ వీడియో తీద్దామని చాలా వెతికాను, కానీ నాకైతే కనిపించలేదు. జనం కూడా తప్పుకోవడానికి లేదు. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు అందరూ. ఫొటోస్ తీసుకోవడానికి అయితే అందరూ ఇక్కడికి వస్తారు. కొంతమంది అయితే గుంపులుగా తీసుకుంటారు అనుకోండి, అది వేరే మ్యాటర్. మేమైతే ఫొటోస్ ఏం తీసుకోలేదు. కెమెరామ్యాన్తో ఒక ఫోటో అయితే తీసుకున్నాము. దర్శనం అయిపోగానే ఇంటికి వెళ్తున్నాం మేము. ఇంటికి వెళ్ళే దారిలో ఈరోజు నానక్రమగూడలో సంత అన్నమాట. ఇదంతా సంత. ప్రతి సండే ఇక్కడ సంత జరుగుతుంది. ఇక్కడ వెజిటేబుల్స్ చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా మటన్, చికెనే తింటారు కాబట్టి ఇక్కడ వెజిటేబుల్స్ చాలా తక్కువ రేటు ఉంటాయి. నేనే షాక్ అయ్యాను, ఇక్కడ ఇంత తక్కువ వెజిటేబుల్స్ అని. కుప్పలుగా వేసి అమ్ముతూనే ఉంటారు వెజిటేబుల్స్. చాలా తక్కువ, చాలా బాగుంటాయి. నేను ఒకసారి వెజిటేబుల్ మార్ట్ అని కూడా పెట్టాను కదా, అది ఇక్కడే. అది జగ్గంపేటలో అయితే లేదు. జగ్గంపేటలో అలాంటిది ఏం లేదు, ఇక్కడే. ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇక్కడ తక్కువ రేటుకి వస్తాయి, చాలా బాగుంటాయి కూడా. ఇక్కడ సంతలో అయితే లేని ఐటమే ఉండదు. నాకేంటో ఈ సంతల ఫ్యాంటసీ. ఈ సంత అంటే వీడియో అయితే కన్ఫర్మ్ తీస్తాను. ఇక్కడ చికెన్, మటన్ ఎక్కువ తింటారు. నేను మటన్ షాప్ చూపిస్తాను. మటన్స్, చికెన్, నాన్ వెజ్ అయితే ఇక్కడ ఎక్కువగా తింటారు. వెజిటేబుల్స్ ఇదిగో మటన్ షాప్ ఇది. మా హస్బెండ్ కూడా ఇక్కడి నుంచి తీసుకొస్తారంట మటను. నేను మొన్న వీడియోలు తీశాను కదా, వీడియోస్ కూడా పెట్టాను, అవన్నీ ఇక్కడవే, ఇక్కడ హైదరాబాద్లోవే. ఈ సంత అంతా వీడియోస్ తీశాను. ఇలా రష్గా ప్రతిరోజు ఉంటుంది. కానీ సంత రోజు అయితే మనకు బండి వెళ్ళే అంత ఖాళీ కూడా ఉండదు, ఫుల్ రష్గా ఉంటుంది. అండ్ ఈరోజు బోనాలు కూడా, అంటే 3 లోపు మొత్తం ఖాళీ చేసేయాలి కాబట్టి, కొంచెం 3 లోపే మేము వెళ్ళేసరికి 4 అవుతుంది. 6 లోపు మొత్తం ఖాళీ చేసేయాలి కాబట్టి ఇంకా కొంచెం రష్గానే ఉంది. పెద్దమ్మ తల్లి దర్శనం, అన్ని గుళ్ళు దర్శనం అయిపోయినాయి. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి దర్శనం అయినందుకు. చిన్నవి జరుగుతూనే ఉంటాయి, అవన్నీ ఏం పట్టించుకోను లైఫ్లో. చెత్త అంతా పట్టించుకోవాలని అనుకుంటలేదు. దేవుడి దయ అయితే నా మీద ఉంది, అది చాలు. ఎంతమంది ఎలా ఉన్నా అమ్మవారి దయ అయితే ఉంటే చాలు కదా. ఇంటికి వచ్చాను. బాయ్ ఆల్, థ్యాంక్ యూ ఆల్.